నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం తిరుమలకొండ నెల్లూరు జిల్లా శ్రీరామక్రియా ధ్యానం ఆత్మజ్ఞానం ఆరోగ్యం కార్యసిద్ధి మానసిక ఆనందం కొరకు మనం ప్రతిరోజు చేసే అరుణకాంతి సాధకులకు యోగులకు అందరికీ స్వాగతమండి. ముందుగా ఆజ్ఞాచక్రంలో ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేసుకుందాం. ఎక్కడ కూర్చున్నా కూడా వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేద్దాం. స్వామి నమస్తే మాత. అందరికీ నమస్తే. శ్రీరామ క్రియా ధ్యాన మాస్టర్కి నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమ. శ్రీ రాజరాజ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురువు గారి పాదాలకు నమస్కారం. ఓం నమ శివాయ నమ. 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 ఓం నమ శివ. నమస్తే మాత. నమస్తే అండి అందరికీ. గురువు గారి పాదాలకు నమస్కారం. ఓం నమ శివాయ. ఇప్పుడు మన పూజ్య గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద సద్గురువులు మనకు అనుగ్రహ భాషను ఇస్తారు. స్వామి నమస్కారం. ఓం నమ శివాయ. ముందుగా ఖడ్గమాలతో సమస్వరం చేసుకుందాం. ఎక్కడ కూర్చున్నా కూడా వందన ముద్రతో అంటే నమస్కార ముద్రతో కూర్చోండి. చెప్తారమ్మా? ఓకే అమ్మా. స్వాగతం అమ్మా మీకు. ఇప్పుడు మనకు ఉషశ్రీ మేడం గారు సౌందర్య లహరిని వివరిస్తారు. అమ్మ స్వాగతం మీకు. శ్రీమాత్రే నమ. నమస్తే అమ్మా. ఓం మహాగణపతిభ్యో నమ. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమ. మన గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమ. గురువు గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామక్రియా ధ్యాన మాస్టర్స్ కి యోగులకు సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు సౌందర్య లహరిలోని 34వ శ్లోకం 35వ శ్లోకం చెప్పుకుందాం. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం నవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అత శేష శేషి త్వయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. అంటే అర్థము చెప్పుకుందాము. అమ్మ, సూర్యచంద్రులే వక్షోరుహములుగా కలిగిన దానివి, పరమశివుని అర్ధాంగివి. ఆ కారణం చేత నీ పరమ పావన రూపాన్ని నవవ్యూహాత్మకంగా స్మరిస్తున్నాము. కావున సమరసులు పరమ ఆనంద దివ్య స్వరూపులు అయిన మీ ఇరువురికి శేషిత్వ సంబంధం సనాతనమైనది అని చెప్తున్నారు. అత శేష శేషి త్వయముభయ సాధారణతయా అంటే అతడు శేషి ప్రధానము, నీవు శేషము అప్రధానము అగుచున్నారు. ఆయన పరుడు, నీవు పరానందము. మీ ఇద్దరికి ఉభయ సాధారణమైన సంబంధం కలదు. మనలో ఎలాగంటే అది మనలో జీవం ఉన్నంత వరకే మనము అంబికా నామాన్ని జపించగలము, పూజ చేయగలము, సమస్త భౌతిక వ్యవహారాలు నిర్వర్తించుకోగలము. అయితే ఈ పనులన్నిటి నిర్వహణ కేవలం
మన ప్రాణశక్తి వలన మాత్రమే జరగడం లేదు. మన ప్రాణానికి ప్రాణంగా ఆ తల్లి మన జీవం చేత సమస్త వ్యవహారాలు నడిపిస్తుంది. ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, ప్రతి పని అమ్మ యొక్క ఆరాధనలో ఒక భాగం అవ్వాలని చెప్పుకున్నాం శ్లోకంలో. ఈ పనులన్నీ మన చేత చేయించేది ఆమె. ఈ వైయక్తికమైన జీవశక్తినన్నిటికీ వెనుక నుండి ఈ ప్రపంచ వ్యవహారం అంతటిని నడిపించేది కూడా ఆ తల్లే. ప్రపంచమంతా తన శరీరమైన ఆ తల్లి మన ప్రాణానికి ప్రాణం పోస్తుంది. మనం ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ ప్రపంచంలోని కార్యములన్నిటికీ కారణం ఆ మహాశక్తి అని అర్థమవుతుంది. ఆ భావము రూఢీపరుచుకున్నప్పుడు ఆ తల్లి సరస్వాత్మ నివేదన భావం పటిష్టమవుతుంది అని చెప్పబడుతుంది. శరీరం త్వం శంభో శిశిమిహిర వక్షోరుహయుగం. అంబిక ఈశ్వరుని శరీరం, అది సూర్య చంద్రుల వక్షోరుహములుగా గల ప్రపంచ రూపమైన శరీరం అని చెప్పినప్పుడు ఆచార్యుల వారు అద్వైతం కంటే సాంఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పారు. శ్లోకంలో మొదటి భాగమును అద్వైత పరంగాను సాంఖ్య పరంగాను అర్థం చెప్పుకునే వీరున్నప్పటికీ రెండవ భాగం శాక్తికేయమునకు చెందిన సమయ కౌల సంప్రదాయాలకు చెందినవి. అంబిక శివుని శరీరం అన్న భావాన్ని సాంఖ్యపరంగా బలపరచవచ్చు. సౌందర్య లహరి మొదటి శ్లోకంలోనే శక్తి లేకుండా శివునకు స్పందించడం కూడా సాధ్యం కాదని చెప్పబడింది. అంటే శివుడు జడుడు, అంబిక ఆయనలోని జీవము. శక్తి లేని శివుడు జడుడనడం ప్రాణం లేని దేహాన్ని సూచిస్తుంది కదా. ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మ నీవు పరమశివుని దేహానివి అంటున్నారు. పరమాత్మకు సమస్త బ్రహ్మాండములు దేహంగా అవుతున్నాయి. ఈ బ్రహ్మాండాలన్నిటికీ ఈ బ్రహ్మాండాలన్నిటికీ జీవము లేక ఆత్మ అని కూడా అనుకోవచ్చు. ఆత్మ పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మము ఈ బ్రహ్మాండములకు ఒక ప్రాణశక్తి ఒకటే కాదు, సమస్త విధులకు మూలమైన జ్ఞానం కూడా. అలాగే ఈ శివానంద లహరిలో కూడా శంకరాచార్యుల వారు అమ్మవారిని అయ్యవారిని ఒక శ్లోకం ద్వారా కీర్తించున్నారు. ఆ శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపాః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. అంటే కళాస్వరూపులైన వారు, కళలన్నీ కూడా వారి నుంచే ఉద్భవించాయి. చంద్రుని శిరస్సుపై ధరించిన వారు ఇద్దరు కూడా చంద్రుణ్ణి శిరస్సుపై ధరించి ఉంటారని చెప్పబడుతుంది. అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టి వారు, అంటే ఒకరి తప ఫలం వల్ల ఒకరిని పొందినవారు. ఇద్దరు కూడా తపస్సుచే అమ్మని పొందాడు, అమ్మ తపస్సుచే అయ్యవారిని పొందింది అని ఇక్కడ చెప్పబడుతుంది. భక్తుల మనోభిష్టాలను నెరవేర్చువారు, శుభంకరులు, త్రిలోకాలకు మంగళములను ప్రసాదించువారు, మనస్సులకు మాత్రమే గోచరించువారు. మనస్సుకు అంటే అంతర్ముఖులైతే మాత్రమే వాళ్ళు తెలియబడతారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఆనందంలో దర్శింపదగు రూపములు గల గౌరీ శంకరులకు శతకోటి వందనాలు చేసుకుంటూ ఒకసారి ఈ శ్లోకం స్మరించుకొని 35వ శ్లోకంలోకి వెళదాం. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం నవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అత శేషశేషి త్వయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. ఇప్పుడు 35వ శ్లోకం చెప్పుకుందాము. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవా స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇది 35వ శ్లోకము. అర్థం చెప్పుకుందాం. శివయువతి. శివయువతి అంటే శివునిలోని సగభాగంగా గల అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పబడుతుంది. మనహ అంటే మనస్సు. నీ పైన మనస్సు లగ్నం చేసినప్పుడు త్వం ఏవాసి నీవే అవుతున్నావు. వ్యోమం అంటే ఆకాశతత్వము. మరుత్ అంటే వాయుతత్వము. మరుత్సారథి వాయుసకుడైన అగ్నితత్వం. ఆపహ అంటే జలతత్వం. త్వం అంటే నీవై, త్వయి నీవు, పరిణతాయం సత్య ఈ రూపములలో పరివర్తన చెందిన నిత్య సత్య పునఃపరం నీకంటే ఇతరమైనది ఏది లేదని చెప్తున్నారు ఇక్కడ. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథి రసి అంటే మన భావం ఒకసారి చూసుకుందాం. అర్ధనారీ స్వరూపిణి మన అంటే ఆకాశ వాయురగ్ని జల పృథ్వీ తత్వాలుగా పరిణితి చెందుతున్నావు. నీకంటే భిన్నమైన అన్య పదార్థం ఏదీ లేదు. స్వాత్మను నువ్వే విశ్వరూపంగా మార్చుకోవడానికి భావన మాత్రంచే చిదానందమూర్తిని ధరిస్తున్నావు. ఈ బ్రహ్మాండ సర్వస్వ అంతరాలన్నిట సమస్తమైన ఘటనలకు మూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సౌందర్యం సర్వత్రా సమస్త ప్రాణికోటి అవశ్యం. ఉపాసించదగిన ఏకైక తత్వమే ఆ సౌందర్యం. పురుషమూర్తిగా సుందరుడుగాను స్త్రీమూర్తిగా సుందరిగాను ఆరాధించదగిన ఏకైక శక్తి ఆ సౌందర్యమే. కనుకనే ఈ శ్లోకంలో ఈ శ్లోకము సౌందర్య లహరికే కీలకమైన శ్లోకంగా చెప్పబడుతుంది. సౌందర్యం అంటే మనలో ఉండే ఈ ప్రాణశక్తి, హంస అని ఇవన్నీ పేర్లు అన్నమాట దానికి. అది చెప్పబడుతుంది ఇక్కడ. ద్వైత భావనముకు కారణమైన మనస్సు కూడా అంబికయే అంటున్నారు శంకరాచార్యుల వారు. మనస్త్వం అంటే నీవు మనస్సు అయి ఉన్నావు అమ్మా. నీవు మనస్సు కూడా నీవే అయి ఉన్నావు అని చెప్పబడుతుంది ఇక్కడ. అమ్మ అసత్యము క్లేశభూయిష్టము అయిన ఈ జగత్తుకంతటికి కారణమైన ఈ మనస్సున్నదే అది కూడా నీవే. నువ్వెవ్వరు అన్న ప్రశ్న పుట్టవలసిన ఈ మనస్సే నీవేనమ్మా. జ్ఞాన మార్గ అవలంబులకు మనస్సు లయించిపోతుంది. ఇప్పుడు జ్ఞానం మార్గంలో నడిచే వాళ్ళకి మనస్సు లయించిపోతుంది. ఇక్కడ వాళ్ళ విషయం చెప్పడట్లేదు. మనస్సే అంబిక అనే భావాన్ని అలవర్చుకోవాలని చెప్పబడుతుంది. నిరంతరము ఆ తల్లి మన ఆలోచనలో ఉంటే అప్పుడు అసత్యానికి కానీ కష్టాలను కొని తెచ్చుకోవడానికి అంటూ ఉండదు. అప్పుడు అంబికయే మనలను మనస్సు అనేది ఎంత మాత్రం లేని స్థితికి తీసుకొని వెళుతుంది అంబిక. అటువంటి స్థితి జ్ఞానాకాశం అని పిలువబడుతుంది. మనకు మనస్సే కనిపించదు అప్పుడు. ఇక దానిలో అంబికను చూడడం ఎలా అంటే మనస్సే కనిపించదు. ఇక మనస్సు మనకు కనిపించదు కదా. ఇక దానిలో అంబికను చూడడం ఎలా అని అంటే పర్వాలేదు, అంతటా నిండి ఉన్న ఆకాశాన్ని చూడగలుగుతున్నాం కదా. అందరినీ కూడా అంబికగా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనస్సు కూడా ఆకాశం వలె విస్తరించబడుతుంది. వ్యోమత్వం నీవు ఆకాశమై ఉన్నావు. ఆకాశం ఇక్కడ చెప్పబడుతుంది కదా ఏమని, మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుస్తారది రసి అంటే మనస్సు ఇక్కడ అదే వ్యోమత్వం నీవు ఆకాశమై ఉన్నావని కూడా ఈ శ్లోకంలో చెప్పబడింది కదా. ఒక ఆకాశమే పంచభూతాలు ఆ తల్లే. ఒకే ఆకాశము పంచభూతాలు ఆ తల్లే. ఆకాశం తరువాతది వాయువు, అది కూడా నీవేనమ్మా అని చెప్పబడుతున్నారు ఇక్కడ. తమాపస్త్వం భూమి నీవే జలము, నీవే
మేము నివసించే భూమి. మన శరీరంలోని మూలాధారం నుండి విశుద్ధి వరకు ఉన్న 5 చక్రములలో అంబిక భూమి నుండి ఆకాశం వరకు పంచభూతాలుగా ఆరోహణ క్రమంలో నివసిస్తుంది. తరువాతి చక్రంలో మహారూపంగా ఉన్నది. ఈ విషయం సౌందర్య లహరిలోని మహిమూలాధారే శ్లోకంలో మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విద్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఆ శ్లోకంలో మనం క్షుణ్ణంగా చెప్పుకో ఉన్నాం. అసలు ఇన్ని మాటలు ఎందుకు? నీవు లేని వస్తువే లేదమ్మా అని చెప్పి చెప్తున్నారు. అమ్మా, నీవు లేని వస్తువే లేదు. త్వయి పరిణతాయం నహి పరం. పరిణతాయం అంటే అంబికయే ఈ వస్తువులన్నిటిగా అయినది. ఇప్పుడు మనం చెప్పుకున్న పంచభూతాలు. ఈ శ్లోకంలో 2 చోట్ల పరిణామమును సృష్టించారు. త్వయి పరిణతాయాం నహి పరం అంటే ఈ ప్రపంచంగా పరిణమించినవి నీకు భిన్నులు కాదు. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష. నిన్ను ఈ ప్రపంచంగా పరిణమించుకునే ప్రయోజనంతో అద్వైతంలో పరిణామం అనేది లేదు. పాలు పెరుగు అవడం వలె ఒక వస్తువు ఇంకొకటిగా మారడం పరిణామం. అద్వైతులు బ్రహ్మమునకు ఈ పరిణామాన్ని ఒప్పుకోరు. అద్వైతము పరిణామ రహితమైన బ్రహ్మము మాయ వలన ఈ ప్రపంచముగా భాసిస్తుంది. కానీ సాంఖ్యము ప్రకృతి పరిణామాన్ని ఒప్పుకుంటుంది. 8వ శ్లోకంలో చిదానంద లహరి అన్న భావం చెప్పబడింది కదా. ఇక్కడ శంకరాచార్యులు వారు చిత్ప్రకాశానికి అటువంటి ప్రకాశం ఆవిష్కరించబడడానికి, అనంతం ఉద్భవించడానికి, శివయువతి పరమేశ్వరుని భార్యగా అవడానికి కారణం చెబుతున్నారు. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష. నువ్వు విశ్వరూపంగా ప్రపంచ రూపంగా పరిణమించాలి. అందువలన శివయువతిగా చిదానంద రూపం పొందావు. పరబ్రహ్మము తనను తానెరిగి ఆనందానుభూతిలో ఉండిపోవడమే ఆత్యంతికమైనది కాదు. తనకు భిన్నమైన ప్రపంచంగా పరిణమించడానికి చిత్తానందమును పొందాలి. నువ్వు కానిదంటూ అమ్మా, నువ్వు కానిదంటూ నువ్వు గించంత నువ్వులుంటాయి కదా, నువ్వు గింజంత కూడా ఏది లేదు. ఇవన్నీ నువ్వే సృష్టించావు. సృష్టి నిమిత్తమే పై వరసలో మనం చెప్పుకున్నవన్నీ కూడా వీటన్నిటినీ కల్పించావు. పంచభూతాలను ఇవన్నీ కూడా కల్పించావు అని చెప్పబడుతుంది. చిదానందమయు ఈ శివునితో కలుస్తావు. ఇక్కడ ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం దాకా ఉన్న 6 చక్రాలని పంచభూతాత్మకంగా చెప్పడం ఈ శ్లోకంలో చెప్పున్నారు. అయితే 6 చక్రాలే కాదు, తద్వారా 6 లోకాలని కూడా చెబుతున్నారు ఈ శ్లోకంలో. ఏమిటవి? ఆజ్ఞా చక్రం తపోలోకం, విశుద్ధి చక్రం మహర్లోకం, అనాహత చక్రం జనోలోకం, మణిపూరకం సువర్లోకం, స్వాదిష్టానం భువర్లోకం, మూలాధారం భూలోకం. ఇవి చక్రాల గురించి చెప్పబడింది. సరే, ఇక మన చిన్న చిన్న ఎరుకలు చిత్స్వరూపమైన ఆమెలో కలిసిపోయిన మన క్షుద్రమైన ఆనందాలు ఆమె మహానందంలో లయమయ్యి మనం కూడా చిదానంద రూపులమైపోతాము. మనము ప్రతి ఒక్కరము శివయువతులమే. శివుడైన పరబ్రహ్మతో ఏకత్వమును పొందుతాము. అంతకంటే మనకు కావాల్సింది ఏమున్నది? ఏమి లేదు కదా. ఒకసారి శ్లోకం చదువుకొని ముగించుకుందాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వాం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. శ్రీమాత్రే నమః.
అందరికీ ధన్యవాదాలు. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ధన్యవాదాలు మాత. ఇక్కడ అమ్మవారిని శంకరాచార్యుల వారు ఏమని అడుగుతున్నారని చెప్పారు. అమ్మ, చంద్రసూర్యులు వక్షోరుహంగా కలిగిన భవునకి దేహమైన దానివని, అందుకే అమ్మ అయ్యవారి శేషత్వ సంబంధం శాశ్వతమైనది అని, శక్తి లేకుండా శివుడు జడుడని, అన్యోన్య తపఃఫలం వల్ల ఒకరినొకరు పొందినవారని, అమ్మ మనసు లగ్నం చేసినప్పుడు నువ్వే ఆకాశంగాను వాయువుగాను అగ్ని జలం భూమి తత్వాలుగా మార్పు చెందుతున్నాయని, తన ఆత్మను స్వరూపంగా పరిణామం చెందడానికి పొందే భావంతో చిదానంద రూపాన్ని దాల్చుతుందని, అందరినీ అంబికా రూపంగా భావన చేయవలేనని, అమ్మలేని వస్తువు లేనే లేదని, ఒక వస్తువు ఇంకొక వస్తువుగా పరిణామం చెందుతుందని, చిదానంద స్వరూపంగా అమ్మే శివునిలోనే లీనమవుతుందని చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. మన పూజ గురుదేవులు అనుగ్రహ భాషనిస్తారు. స్వామి నమస్కారం. స్వామి. ఓం నమః శివాయ. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. నెల్లూరు జిల్లా సంగం రాజరాజేశ్వరి దేవి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామిను నేను ఈ యొక్క రాజరాజేశ్వరి వాణి ద్వారా మనం కుండలిని యోగా, ఆ శివపార్వతుల తత్వం, ఈ ధ్యానాన్ని గురించి, శ్వాస మీద ధ్యాస అనే దాని గురించి తెలుసుకుంటా ఉన్నాము. బ్రహ్మాండోత్పత్తి చెప్పాము. ప్రజెంట్ పిండాండోత్పత్తి జరుగుతుంది. ఈ పిండాండం ఎట్ట నడుస్తుంది, జీవరాశి మొత్తం కూడా ఈ శరీరం ఈ యొక్క శ్వాసతో ఎట్ట నడుస్తుంది అనే విషయం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏ విధంగా హంస జపం నడుస్తుంది. పుట్టిన బిడ్డకి పుడుతూనే 3400 హంస జపం జరుగుతుంది. క్రమంగా ఆ బిడ్డ పెరిగే కొద్ది 8 సంవత్సరాలకి ఈ శ్వాస 10,000 అవుతుంది. ఇంకా 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా 15,000 అవుతుంది. అట్లా 18 ఏళ్ళకి ఇది 21,000 అవుతుంది. అంటే పూర్ణ కళలు వస్తాయి. ఈ శ్వాస వల్ల మనకి మనసు వికసిస్తుంది. ఇది తల వచ్చి ఇది శాశ్వత చంద్రమండలం అంటారు. అంటే ఇది పరాకాశం, పంచభూతాలకు సంబంధం లేదు. ఈ కంఠానికి కిందే పంచభూతాలు, ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైకి పరాకాశం, అక్కడ శూన్యం ఉంటుంది, మహాశూన్యం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఈశ్వరుడు చంద్రతత్వం కాబట్టి, శుక్ల బీజం కాబట్టి, అక్కడ ఒక అమృతం అంత ఒక గ్లాండ్ ఉంటుంది, అమృతం ఘనీభవించి, అంటే పాలులాగా అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది ఘనీభవించి బ్రహ్మరంధ్రంలో. అన్ని జీవులకి ఉంటుంది, ఏ శరీరాన్ని బట్టి అది ఉంటుంది. అప్పుడు అక్కడ మీకు ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస పెరుగుతూ ఉందో, శ్వాస పెరుగుతుంది, మనసు పెరుగుతుంది. ఈ మనసుకి 16 కళలు ఉంటాయి. బయట సూర్యుడు చంద్రుడు ఉన్నారు, ఆ విధంగానే మన లోపల కూడా సూర్యుడు చంద్రుడు, వీళ్ళిద్దరి వల్ల ఇక్కడ మనసుకి 16 కళలు వస్తాయి. అప్పుడు నువ్వు మేసాలు వస్తాయి. పిల్లోడు 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి వాడు తండ్రితో నాగేళ్ళు దున్నటం, లేదు ప్రొడక్షన్ ఏదైనా అంటే ఫిట్టింగ్ చేసేది ఒక ప్రొడక్షన్కి వస్తాడు. 16 ఏళ్ళ లోపల 18 ఏళ్ళ వరకు అందరూ ఎట్లా బిగించాలి, వస్తువుని ఓడదీయటమే తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఐటీ ఉంటుంది, లేదు కొన్ని టెక్నికల్ చేస్తారు, ఇంజనీరింగ్ అని అంతా. అక్కడ ఏమండి మళ్ళీ వాళ్ళకి కోర్స్ అయినాక ప్రాక్టికల్గా బయట పంపిస్తారు, దాన్ని ప్రాజెక్ట్ వర్క్ అంటారు. అంటే అక్కడ ప్రాక్టికల్గా చూడాలి. అదేవిధంగా ఈ యొక్క జీవరాశిలో ఆ వయసుని బట్టి శ్వాస పెరుగుతూ ఉంటుంది, మనసు 16 కళలతో ఉంటుంది. అప్పుడు నమ్మతాం మనం వాడిని. 16 కళలు వస్తే 18 ఏళ్ళు అప్పుడు నమ్మతాం. వాడికి ఒక 2,000 3,000 ఇచ్చి డబ్బు పలానా చోట ఇవ్వమంటాం. అదే 10 ఏళ్ల పిల్లోడిని నమ్మం మనం, ఎందుకు ఆడ పూర్ణత్వం లేదు మనసుకి. అదే ఇక్కడ ఉండేటటువంటి చంద్రుడు
ఆ విధంగా శాశ్వత చంద్రమండలం కాబట్టి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఈ మనసు 16 కళలు వస్తుంది. ఇది ఇంకా జీవితాంతం 21,600 హంస జపం జరుగుతుంది. ఈ హంస జపం నిమిషానికి వచ్చి 15 సార్లు, గంటకి 900 సార్లు హంస జపం జరుగుతుంది. రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. మామూలుగా యుక్త వయసు నుంచి 50-60 సంవత్సరాల వరకు ఈ హంస జపం జరుగుతుంది. ఈ హంస జపం తక్కువ ఉంటే, మనసు తక్కువ ఉంటాయి కళ్ళలో, బాహ్యంగా పరిగీడు అంటే విషయ వాసనలు తక్కువ ఉంటాయి. వృద్ధుడికి ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్వాస తగ్గిపోతుంది. అంటే 21,000 ఆడదు. కారణం ఈ మనసు బయట ఉంటుంది. పిల్లలు, పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చదువులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఈ యొక్క గ్రహాలు సరిగ్గా లేనప్పుడు ఇంట్లో ఎన్నో సమస్యలు, ఈతి బాధలు, ఈ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళ మధ్య సమస్యలు, వీటితో మనసు బయటే పెట్టి ఆలోచన చేసి ఎక్కువ మనసంతా సమస్యలను పట్టుకొని ఉంటుంది. ప్రాణాన్ని వదిలేస్తుంది. ఇక్కడ ముక్కులో ప్రాణం ఆడుతుంది, దానివల్ల మనసు ఉత్పత్తి అయింది. అది ప్రాణంతో కూడుకుంటేనే దానికి బలం. ఈ శ్వాస ఆవు, ఈ మనసు దూడ. ఆవుతోనే ఉండాలి దూడ, విడిపోతే దానికి పాలు దొరకవు. అట్లే ఈ ప్రాణశక్తి శ్వాస ఆడేటప్పుడు మనసుని తెచ్చి భూమధ్యంలో ఆడబెడితే ఈ మనసుకి శక్తి వస్తుంది. ఇది బయటే ఈ యొక్క సంసార బంధాలలో, సంసార వ్యవహారాలు, సంసారంలో కలిగే సమస్యల వల్ల మనసు సమస్యను పట్టుకుంటుంది, అప్పును పట్టుకుంటుంది, ఆడ పోలీస్ స్టేషన్ గొడవ పట్టుకుంటుంది, అక్కడ ప్రమోషన్ రాలేదని బాధను పట్టుకుంటుంది, ఆడ కోడలతో తగ్గు, అత్తతో తగ్గు. ఈ మనసు పోయి ఏదైతే నీకు సమస్యలు ఉన్నాయో బాహ్యంగా సంసారంలో ఏదో ఒక సమస్యను పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఈ శ్వాస సరిగ్గా ఆడదు. అంటే ఈ 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ మనసు సంసారంలో ఉండే సమస్యలతో పోరాడి ఈ శ్వాస తగ్గిపోతుంది. పుట్టిన బిడ్డకి, ఈ వృద్ధుడికి లేదు, శరీరం వదలబోయే ముందు శరీరం శుష్కించి పూర్తిగా శరీరంలో ఆహారం పోక, చెవులు వినపడక ఈ స్థితిలోకి పోయినప్పుడు మంచి ఆ ఇంద్రియాలన్నీ ముడుచుకొని పోతాయి. ఎందువల్లంటే ఈ శ్వాస ఎప్పుడు తగ్గిందో ఈ శ్వాస వల్లే మనసు, ఈ మనసు వల్లే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. పుట్టిన బిడ్డటైతే మంచం మీద ఉంటాడో ఏమి చేయకుండా, అట్లా ఈ వయసు వచ్చినటువంటి వృద్ధుడు కూడా అన్నీ ముడుచుకుంటాయి. పుట్టిన బిడ్డకి శ్వాస తక్కువ ఉంది, 3,400 ఉంది. అట్లా వృద్ధుడు కూడా తగ్గిపోతుంది 3,400. 3 సార్లు గాలి తీసుకొని వదులుతుంటాడు, పుట్టిన బిడ్డ అయినా వృద్ధుడైనా. వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తి ఉన్నాడు, యోగి, సాధకుడు, ధ్యాని. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏ వయసులైనా 21,600 సార్లు జరుగుతుంటుంది. అయితే ఈ 21,600 సార్లు జరిగేటప్పుడు ధ్యానంలో కూర్చొని భూమధ్యంలో మనసు పెట్టినప్పుడు ఈ శ్వాస కిందగా ఆడేది తగ్గిపోతుంది, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు 21,000 నుంచి 15,000, 10,000, 5,000. అంటే ఈ శ్వాస ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు మనసు కూడా కళలు తగ్గుతాయి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేసేటప్పుడు మనసుని భూమధ్యంలో పెడితే ఈ స్పీడ్ తగ్గిపోయి మనసు ఆలోచనలు తగ్గుతాయి. కొత్తగా ధ్యానంలో చేరిన వాళ్ళకి వాళ్ళు బయట అంతా తిరిగి శ్వాస బాగా ఆడుతూ ఉండి వచ్చి కూర్చుంటారు. పిరమిడ్లో కూర్చుంటానే వాళ్ళ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ శ్వాస ఆగలేదు కదా. ఎవరైనా ఇళ్లలో ధ్యానం చేసేవాళ్ళకి పని చేస్తూ తిరుగుతూ ఉండి వచ్చి టక్కన కూర్చుంటే ఈ శ్వాస స్పీడ్ తగ్గదు. ఈ శ్వాస ఆడినని చెప్పు మనసు స్పీడ్గా బయట తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు శ్వాస మీద పెట్టి మనం ధ్యానం చేస్తామో
ఇది ఇక్కడ పుడుతుంది, శ్వాస లోపల పోతుంది కాబట్టి, పుట్టే స్థలంలోని మనసుని పెట్టాం కాబట్టి, శ్వాస వల్లే మనసు పుట్టింది కాబట్టి ఈ వేగం తగ్గుతుంది. అదే ఒక గంట కల్లా అదుపులోకి వస్తుంది. అందరికీ ధ్యానం కూర్చున్నాం, ఒక గంట సేపటికి అదుపులోకి వస్తుంది. అప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసుని కొద్దిగా ఊర్ధ్వగతి, మనసుని అంతర్ముఖం చేయాలి. అట్లా పైకి ఎత్తితే చూపు అంతర్ముఖం అవుద్ది. భూమధ్యంలో పెడితే శ్వాసతో లింక్ అవుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం. అంటే ఇంకా కొంత త్వరగా మనసు నిలబడాలంటే కొద్దిగా చూపు పైకి అంటే అంతర్ముఖం చేస్తే ఈ శ్వాస ఊర్ధ్వగతి చెందుతుంది, కిందకి ఆడేది కట్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. చూపు అంతర్ముఖం అయితే శ్వాస ఊర్ధ్వగతి అవుద్ది ఒక రకం. మనం శ్వాస మీదే మనసు పెడితే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఈ 2 చాలా గమనించాలి. శ్వాస 21,000, 15,000కి, 10,000కి, 5,000కి తగ్గాలంటే ఏడు భూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద ధ్యాస పెడితే కంట్రోల్ అవుతుంది. నీకు అది ఫ్రీక్వెన్సీ తగ్గేదే కాకుండా అంతర్ముఖం చూపుని లోపలికి పెడితే ఆత్మ వైపు తిప్పితే ఈ కిందకి మూలాధారానికి ఆడేది స్వాధిష్టానానికి తగ్గుతుంది. స్వాధిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరకం నుంచి హృదయకమలం, హృదయకమలం ఈ కిందకి ఆడేది ఒక్కొక్క చక్రం కట్ అవుతూ వస్తే శ్వాస లైవ్ అయినట్టు. అది పరబ్రహ్మ స్థితి అంటారు. ఈ శ్వాస ముక్కులో ఇక్కడే ఆడద్ది లాస్ట్కి, ధ్యానం ఎక్కువ చేస్తే తప్పకుండా ఉంటుంది, శ్వాస ఆగిపోయేది ఉండదు. శ్వాస ఎట్లా అంటే కిందకి దిగకుండా కంట్రోల్ చేసుకుంటే నీకు ప్రకృతిని జయించినట్టు, నవగ్రహాలను జయించినట్టు, అంటే 3 గుణాలను జయించినట్టు. సృష్టి, స్థితి, లయము. కింద వచ్చి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. బ్రహ్మ వచ్చి సత్వగుణం, ఈ రజోగుణం వచ్చి బొడ్డు దగ్గర ఉండేటటువంటి విష్ణువు, ఇక్కడ ఈశ్వరుడు. ఈ 2 చక్రాలు. ఈ 3 వచ్చి సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నారు ఈ శ్వాస వల్ల. అంటే మనం కూడా విశ్వంలో ఒక పార్టే, మనకు తగింది మనం సృష్టిస్తున్నాం, మనం పోషిస్తున్నాం. అది వద్దని వదులుకోవటమే లయము. బాహ్యంగా కూడా కర్మలో చేసేదే, ఇయ్యాలి ఇది చేయాలా అని అనుకుంటాం, దాన్ని పోషిస్తాం, ఇది చెయ్యాలంటాం. ఒక చెట్లు పెంచుతాం, దాన్ని వేసావు, పెంచావు, మళ్ళీ అది అంతా క్రాప్ అయిపోతానే దాన్ని కోసేస్తుండవు. ఇప్పుడు వరి నాడుతుండవు, సృష్టిస్తుండవు, పెంచుతుండవు, పోషిస్తుండవు, ఒడ్లు వచ్చినాక కోసేస్తుండవు, లయం అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కటి కూడా సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి లోపల శ్వాస. ఒక రోజుకి వచ్చి 21,600 సార్లు సృష్టి, స్థితిలో లయం. అంటే ఈ మనసు ఎప్పుడు ఏదో ఒకటి సృష్టించాలా, పోషించాలా, ఇది వద్దు అని వదులుకోవటం. కావాలనుకుంటుంది, దాంతో కొంత ఎంజాయ్ చేస్తుంది, మళ్ళీ ఇది వద్దు అనుకుంటుంది. ఆ విధంగా ఇది సృష్టి, స్థితి, లయలు. ఇప్పుడు యోగి ఏమవుతున్నాడు? యోగి ఆ భూమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాస లయం అవుతుంది, అంతర్ముఖుడు అవుతున్నాడు. అప్పుడు పరబ్రహ్మ స్థితికి పోతున్నాడు. అంటే ఈ దూరం అయిపోతున్నాడు. ఈ బంధువులు, స్నేహితులు వీళ్ళందరిని వదిలేసి 1 గంట 2 గంటలు తనలో తన్ను తాను చూసుకుంటున్నాడు. తను అనే ఆత్మ ఉన్నాడు. తనెవరు? ఆత్మ. ఈ మనసు డ్రైవరు, ఈ శరీరాన్ని ఇక్కడ నడిపే డ్రైవర్. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని నడిపే డ్రైవర్ మనసు. నువ్వు కాదు. నీకు మేనేజర్ బుద్ధి, నువ్వు యజమాని ఆత్మ. ఈ శ్వాస వల్ల మనసు ఉంది. ఈ మనసుని అదుపు చేసేటటువంటి, కంట్రోల్ చేసి దాని మీద అజమాయిషి చేసేటటువంటి బుద్ధి ఉంది. ఈ మనసు బుద్ధికి ఎవరు అంటే ఆత్మ, సృష్టికర్త. ఈ శరీరానికి నడిపేటటువంటి ఆయన ఆత్మ. ఆయన బ్రహ్మరంధ్రంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ ముగ్గురితో ఇది నడుస్తూ ఉంది. నువ్వు ఎవరు అవ్వాలంటే నువ్వు ఆత్మస్వరూపుడిగా ఉండేదానికే ధ్యానం చేస్తున్నావు. శ్వాస ఉన్నప్పుడు
ఈ శరీరాన్ని డ్రైవర్ తోలుతున్నట్టే. శ్వాస అదుపోయింది ధ్యానంలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంట్రోల్ అయినాయి. అందుకని ఈశ్వరుడికి ఇది 21,000 ఆడదు ఈశ్వరత్వం పొందాలంటే. 3,400 అంటే సన్న రేఖ ఉంటుంది. మనసు కళలు 16 ఉంటే 21,600 సార్లు శ్వాస ఆడితే మనసుకు 16 కళలు. ఇది 3,000 4,000 ఆడితే 4 కళలు 3 కళలు ఉంటాయి. అందుకే ఈశ్వరుడికి చంద్రుడిని తలలో పెడతాడు, చంద్రరేఖ. అమ్మవారికి కూడా సన్న రేఖ ఉంటుంది తలలో. అంటే మనసు కళలు తక్కువ ఉన్నాయి, అంటే శ్వాసని జయించారు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేని స్థితి. అది ఎవరు సాధించాలంటే ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు మొదట భూమి మీద పుట్టి వాళ్ళు ఆత్మదర్శనం చేసి వాళ్ళు పరంజ్యోతిగా మారి మళ్ళీ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ప్రతి జీవరాశి కూడా ఆ శివపార్వతుల అంశే కాబట్టి మనం ఆ శివపార్వతులు ఏం చేశారో అదే ఆచరించాలా. అట్లా 4 యుగాలలో వస్తుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మస్వరూపుడు అయితే మళ్ళీ జన్మ లేదు. నువ్వు అజ్ఞానంతో టీవీలు చూస్తూ నువ్వు బయట ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పొలాలు పెంచుకుంటూ వ్యాపారాలు పెంచుకుంటూ అజ్ఞానంతో శరీరం వదిలితే ఏదైతే కోరికతో నువ్వు వదలతావో మళ్ళీ పుడతావు, మళ్ళీ అక్కడే పుడతావు. ఏ కోరికతో చనిపోతే మళ్ళీ జన్మ కారణం అదేను. మళ్ళీ జన్మ ఎవరు నీకు? నువ్వు ఏ తపంతో ఏ కోరికతో లాస్ట్లో కొట్టకలాడి చనిపోతావు, శరీరాన్ని వదులుతావు. ఈ ఆత్మ మళ్ళీ ఒక చోట పోయి పితృలోకానికి పోతుంది, తిరుక్కొని మళ్ళీ వస్తుంది జన్మకి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది మనసుని భూమధ్యంలో పెడితే శ్వాస అదిపోతుంది. ఈ శ్వాస వల్ల మనకి ప్రకృతి, ఈ మనసు పోయి ప్రకృతిలోకి పోతుంది. అయితే ఇది ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పుట్టిన బిడ్డకి తక్కువ ఉంటుంది, యోగికి 3.5 ఉంటుంది, వృద్ధుడు శరీరం వదలబోయే వృద్ధుడుకి 3.5 ఉంటుంది. హంస జపం 3,400. వీళ్ళు ముగ్గురు అవధూతలు అనుకోవచ్చు. వీళ్ళు పుట్టిన బిడ్డ కూర్చొని వాడు మలమూత్ర విసర్జన చేసి ఒంటికిలో చేతులు ఆడిస్తాడు, మలాన్ని చేతికి తీసుకుంటాడు. అదేవిధంగా వృద్ధుడు శరీరం వదిలిపోయేటప్పుడు తన మలమూత్రాలు అక్కడే మంచం మీద పోతూ ఉంటాయి, దాంట్లోనే ఉంటాడు. ఎందుకంటే అతను లేచి ఏం చేయలేడు. అదే యోగి కూడా అవధూతలు మీరు చూస్తారు. అవధూతలు కూడా వాళ్ళకి మట్టి తెలియదు, బురద నీళ్ళు తెలియదు, బయట వాళ్ళు గుడ్లు వేసుకోరు. అంటే మనసు లేని స్థితికి పోయింది అది. కానీ మరి అది ఎక్కడ పోయింది అంటే అవధూతలైన వాళ్ళు బుద్ధిని కోల్పోతారు అక్కడ. అంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉండేది. కానీ ధ్యానంలో అట్లా పోకూడదు అని చెప్పారు పెద్దలు. అది చాలా తక్కువ మంది అవధూతలైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళది రూట్ కూడా కరెక్ట్ కాదు అవధూతలది. ఎందుకంటే ఎరుక కోల్పోకూడదు. మన మనసు మనం ఎగరగొట్టుకోకూడదు, కొంత పర్సంటేజ్ ఉండాలి. ఎరుక అంటారు దాన్ని. అది బుద్ధి మనసు ఒకటే అయిపోతుంది. అక్కడ ఎరుకున్నప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చొని ఆహారం మానినప్పుడు నువ్వు అమనస్కంలోకి పోతావు, ఆత్మస్వరూపుడు అయిపోతావు. నువ్వు అక్కడ ఎరుకు ఉంటుంది, చూసేవాడు జ్యోతిని చూసేవాడు ఉంటాడు, లోపల జ్యోతి కనపడుతుంది. ఈ అవధూత స్థితికి అందరూ పోరు, అట్లా పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఎక్కడో కొంతమంది ఫెయిల్ అయినప్పుడు అది జరుగుతుంది. బుద్ధి మనసు ఎగిరిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేసేది తెలియదు. దాన్ని అందరూ ఏమనుకుంటారంటే ఇదే గొప్ప, అవధూతని పోయి గుడ్లు వేయటం పండ్లు వేయటం ఏదో చేస్తారు. కానీ వాళ్ళకి ఆ ఎరుక ఎగిరిపోయినప్పుడు అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎరుక పోకూడదు ధ్యానం చేసేటప్పుడు. నువ్వు ఆ యొక్క ప్రజ్ఞతో ఉండాలి, ప్రజ్ఞతో ఉండి ధ్యానం చేయాలి. ఇప్పుడు 3 అవస్థలు పుట్టిన
పుట్టిన బిడ్డ వృద్ధుడు సాధకుడికి శ్వాస తక్కువ ఉంటుంది. అదే విగ్రహానికి కూడా బ్రీతింగ్ ఉండదు, శ్వాస మనసు ఉండదు విగ్రహానికి. అక్కడ కూడా పరబ్రహ్మే, అక్కడ కూడా పరమాత్మే. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్వాస వల్ల ఇంకా ఏం జరుగుతుంది, ఈ శరీరం ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది పుట్టిన బిడ్డకి అంటే పంచతన్మాత్రలు అనేవి కూడా ఉన్నాయి మనకి. ఈ పంచతన్మాత్రలు తెలుసుకోవాలి. అంటే ఈ శ్వాస కిందకు ఆడుతుంటే ఈ ఇంద్రియాల ఫంక్షన్తో శరీరం నడుస్తుంది. కానీ ఈ శరీరం ఎట్లా వచ్చింది? 5 తన్మాత్రలు. శరీరం ఏ విధంగా వచ్చింది, ప్రాణం ఏ విధంగా ఉంది, మనసు ఏ విధంగా ఉంది, బుద్ధి ఏ విధంగా వచ్చింది, ఆత్మ ఏ విధంగా ఆనందం వచ్చింది. ఈ 5 తెలిపేదే పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం మనం. అన్నం తినడం వల్ల అది బొడ్డు దగ్గరకు పోయి అక్కడ అది జీర్ణం అవుతుంది. ఈ తిన్న అన్నం బొడ్డు దగ్గర అపానవాయువుగా మారి పేగుల్లో నుంచి రక్తంలో నుంచి శరీరంలో ఉండే అన్ని కణాలకు వ్యాపిస్తుంది. అందువల్ల మణిపూరక చక్రం అంటే బొడ్డు మణిపూరక చక్రం, లింగస్థానం స్వాధిష్టాన చక్రం, మూలాధారం గుదస్థానం మూలాధార చక్రం, ఈ 3 స్థూలానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించింది. అంటే రూపం కంటికి కనపడేది. ఒక వస్తువు రూపం కనపడాలంటే మనకి భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం ఉండాలి. ఈ 3 ఈ స్థూల శరీరానికి సంబంధించి శరీరాన్ని ఉత్పత్తి చేసేదే అన్నము. అందుకని బొడ్డు దగ్గర తిన్న అన్నం బొడ్డుకు పోయి అది జీర్ణమయ్యి దాంట్లో అపానవాయువు శరీరం అంతా అన్ని కణాలకు పోతుంది. ఈ అపానవాయువు ఫైర్ అయ్యే గుణం ఉంటుంది, అంటే మండే గుణం ఉంటుంది అపానవాయువు. అందువల్ల ఇక్కడ అన్నమయ కోశం అన్నం, ఈ శరీరమే అన్నమయ కోశం. కానీ 3 చక్రాలలో ఎక్కడ ఉంది? బొడ్డుకి, లింగస్థానం, మూలాధారం. ఈ 3 అన్నమయ కోశానికి సంబంధించింది. స్థూలం ఇది. ఈ శరీరం కంటికి కనపడాలంటే అన్నంతో తయారవ్వాలి, బాగా ప్రకాశించాలంటే ఆహారం బాగా తీసుకోవాలి. ఇది అన్నమయ కోశం. దీని తర్వాత ప్రాణమయ కోశం, హృదయస్థానం. ఈ హృదయంలో పీల్చిన గాలి ప్రాణము లంగ్స్లోకి పోయి అక్కడ రక్తంతో కలిసి ప్రాణం గుండె ద్వారా శరీరం అంతా అన్ని కణాలకు పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తిన్న అన్నం వలన అపానవాయువు అన్ని కణాల్లో ఉంది. ఈ అపానవాయువు అన్ని కణాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాణం అన్ని కణాల్లోకి చేరినప్పుడు ఫైరింగ్ జరుగుతుంది శరీరం అంతా, అంటే ఎనర్జీ వస్తుంది. నిరంతరం మనకు శక్తి ఆడుంది, అగ్ని ఉంది శరీరంలో. ఈ అగ్ని అటు ఉత్పత్తి అవుతుంది ప్రతి రక్త కణంలో. అన్నం వల్ల అపానవాయువు చేరుతుంది ప్రతి కణానికి పేగుల నుంచి. ఊపిరితిత్తుల నుంచి ప్రాణం పోతుంది. ఈ ప్రాణం కూడా రక్తంలో కలిసి శరీరంలోని అన్ని కణాలకి చేరుతుంది. అప్పుడు ఈ అపానవాయువు ప్రాణవాయువు కలుసుకున్నప్పుడు కణంలో అగ్ని పుడుతుంది. అట్లా శరీరంలో అంతా కూడా శక్తి వస్తుంది. అదే కుర్రోళ్ళకి శక్తి. అదే షుగర్ వచ్చిందంటాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గినాయి అంటే టెన్షన్కి గురైనప్పుడు బిగబట్టేస్తారు. ఏదో సమస్యలు వస్తాయి కుటుంబంలో, అప్పుడు బిగబట్టేస్తారు. బిగబెట్టినప్పుడు కొన్ని కారణాల వల్ల ఏడుండేటటువంటి ఇన్సులు తయారు చేసేటువంటి ఈ యొక్క గ్రంథి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ తిన్న అన్నంలో షుగరు అన్ని కణాలకు పోయి అక్కడ అపానవాయువు ప్రసారం కాక మనకి నీరసం వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం వస్తుంది. అదే నువ్వు బాగా ప్రాణాయామం చేయటం, చేదుగా ఉండే పదార్థాలు తిన్నందువల్ల సపోర్ట్ ఇస్తుంది శరీరానికి. చేదు వస్తువులు కూడా తినాలి. కాకరకాయ కానీ మనం యాపాకు, నేలవేము ఇట్లాంటి తిన్నప్పుడు కూడా నీకు చేదు ఎక్కువ పోవాలి కడుపులోకి. కేవలం ఆ గ్రంథి మీదే లోటు పడకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినేసావు,
అది ఎంతని ఉత్పత్తి చేస్తుంది గ్రంథి? లిమిట్ ఉంటుంది. పూర్వకాలంలో స్వీట్లు ఉండేది లేదు. 50 ఏళ్ళ కిందట అరటిపండు కూడా దొరికేది లేదు. లడ్డు అంటే పెళ్ళప్పుడే. ఇప్పుడు విపరీతం అయిపోయింది. ఎక్కడ పెట్టిన స్వీట్ స్టాళ్ళు, ఏడ పెట్టిన పండ్లు. ఈ స్వీట్ ఎక్కువ వేస్తున్నాం కానీ చేదు ఎక్కువ వేయటంలో లోపలికి. కారం తింటున్నారు, తీపి తింటున్నారు, పులుపు తింటున్నారు, చేదు తింటాం ఎవరు. ఈ సమపాలలో తీసుకోవాలి ఆహారం. మనం స్వీట్ ఎక్కువ తినకూడదు. నాలుగు కావాలంటుంది కానీ స్వీట్ని కంట్రోల్ చేయి. అప్పుడు నీకు శక్తి ఉంటుంది శరీరంలో. స్వీట్ తక్కువ తింటే బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల ఈ ప్రాణం హృదయంలో పోయి శరీరం అంతా కణాలకు పోతుంది. అందువల్ల అక్కడ మనకి ఫైరింగ్ జరిగి ఎనర్జీ ఉంటుంది. తిన్నాన్నం బొడ్డుకి పోయి కింద అపానవాయువు స్టాక్ ఉంటుంది. శరీరం అంతా వ్యాపిస్తుంది అపానవాయువు. అదేవిధంగా బొడ్డు కింద స్వాదిష్టాన చక్రం ఈ మధ్యన అపానవాయువు స్టోరేజ్ ఉంటుంది కొంచెం. అప్పుడు ఈ ప్రాణం మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తులకే కాకుండా బొడ్డు దాకా పోతుంది ప్రాణం. అప్పుడు ఇక్కడ అపానవాయువు కింద ట్యాంక్ ఉంది, ఈ ప్రాణం అనేది బొడ్డు కాడ స్టోరేజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మధ్యన ఎప్పుడు ఫైరింగ్ జరుగుతుంది బొడ్డు దగ్గర. శరీరంలో మొత్తం మీద ఎక్కడ ఫైరింగ్ నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఫైరింగ్ ఏడ జరుగుతుందంటే బొడ్డు దగ్గర జరుగుతుంది. ఎందుకంటే కింద అపానవాయువు ఉంది, పైన ప్రాణవాయువు ఉంది. ప్రతి బ్రీతింగు బొడ్డుగాడికి పోతుంది ఫైరింగ్. అదే అక్కడ తిన్న అన్నం భస్సం అయిపోతుంది. నువ్వేమన్నా తిను భస్సం. ఎప్పుడు నిరంతరం బయట సూర్యుడు ఎట్టున్నాడో అట్లా అగ్ని గోళంలాగా ఈ బొడ్డులో అగ్ని ఉంటుంది. మన కోపం వచ్చినా, ఏదైనా పెద్ద బాధపడినా, ఎవరైనా తిట్టినా, అవమానం చేసినా, ఏదైనా మోసం చేసినా కడుపులో అగ్ని పుడుతుంది. ఇది ఎక్కువ అయిపోతుంది బ్రీతింగ్, శ్వాస. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంది. అది ఎక్కువ అయినప్పుడు మనకి అల్సర్స్ వస్తాయి, కడుపులో మంట వస్తుంది. ఈ యొక్క బొడ్డు కింద ఉంటుంది అన్నమయ కోశం, హృదయంలో ప్రాణమయ కోశం. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు రమాదేవి గారు మహాషోడశి మంత్రాన్ని చెప్తారు. అమ్మ స్వాగతం అమ్మ. నమస్కారం. శ్రీ మాత్రే నమః అమ్మ. గురువు గారికి పాదాభివందనములు. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం కా ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం కా ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం కా ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం కా ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం
क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ధన్యవాదాలు మాత. మాత్రే నమః. అమ్మ గురుగారికి పాదాభివందనములు. అందరికీ శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు జ్ఞానేశ్వరరావు గారు మనకి అమృత పాశుపత మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్తారు. స్వామి నమస్కారం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు శ్రీ సద్గురుభ్యో నమ. శ్రీరామక్రియ జ్ఞాన యోగులకు సాధకులకు గురువులకు శుభాభివందనములు, సుస్వాగతము. మనం ఇప్పుడు అమృత పాశుపత మృత్యుంజయ రుద్ర మహామంత్రాన్ని 11 సార్లు చెప్పుకుందాము. అందరము వెన్నెముకను నిటారుగా ఉంచి మెడను వంచకుండా లోపల నాలుకను కేచరి ముద్ర అంటే లోపలికి మడిచి మన దృష్టిని సహస్రారం మీద కానీ ఆజ్ఞాచక్రం మీద దృష్టి నుంచి సహస్రారంలో మన మనసు నుంచి సమస్వరం చేస్తూ ఈ మంత్రాన్ని వినాలని వినతి. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భుః ఓం భుః ఓం స్వహ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకం
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकमजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वाहा ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकमजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ भुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ स्वः ॐ वुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ वुः ॐ वुः ॐ स्वः ॐ त्र्यम्बकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ स्वः ॐ वुः ॐ वुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ वुः ॐ वुः ॐ स्वः ॐ त्र्यम्बकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ स्वः ॐ वुः ॐ वुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ वुः ॐ वुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ स्वः ॐ वुः ॐ वुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ वुः ॐ वुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ स्वः ॐ वुः ॐ वुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ वुः ॐ वुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्
ఓం స్వహ ఓం భుః ఓం భుః ఓం సహ ఓం జూం ఓం హోం ఇతి అమృత పాశుపత మహామృత్యుంజయ ఇదం నమః. అందరికీ ధన్యవాదములు అండి. గురుగారికి ధన్యవాదములు. గురుగారి పాదపద్మములకు నమస్కారములు. అందరికీ నమస్కారములు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాసను తీసుకుని మూలాధారం వరకు తీసుకుంటున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం గుండా పూర్తి శ్వాసను బయటికి వదిలిపెట్టేసేయండి. అట్లా 9 సార్లు చేస్తూ ఉండండి. శాంతి మంత్రం చెప్తాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాన్ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ రాజశ్రీ గారు ఏమో అడుగుతానన్నారు కదా గురువుగారిని. చెప్పమ్మా. రాజశ్రీ గారు అడగండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే స్వామి. నమస్తే. ఏం లేదు, మీరు కొంచెం కళాశాల అది పెట్టుకొని చేసుకోమన్నారు, అది వీలు కాలేదు. అది సరే అమ్మా, పర్వాలేదు. నేను ఊరికే చెప్పాను, నీకు వీలుంటే చేసుకోమన్నా. దాని గురించి నిరంతరం జపం చేసే వాళ్ళకి మన అవును స్వామి. శరీరమే కలిసం. ఇప్పుడు ఎవరన్నా చేసి పూజారులు మనకి ఆ నీళ్లు పోస్తే మంత్రజలం మన మీద నాడులు ఫంక్షన్లు అవి అన్ని ఆనందపడతాయి. నీకు పడలేదులే, మీరు చక్రాల మీద చేసుకునే వాళ్ళు, మీకు అసలు ప్రాణాయం చేసుకునే వాళ్ళు అంతా లోపలే. మనం శరీరం కలిసి శరీరం విగ్రహం ఇబ్బంది. మీరు కలవడం మా భాగ్యం స్వామి. ఇంత బాగా చెప్తున్నారు అంటే ఎంత జన్మల అదృష్టం.